శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2025 మీ అందరి జీవితాల్లోనూ కూడా అదృష్టాన్ని నింపాలని కోరుకుంటూ, అలాగే డిసెంబర్ 14-15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తురీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్తున్నారు. అయితే 2025 ఎలా ఉండబోతుందమ్మా అనేసి అడుగుతున్నారు. ప్రతి మనిషి జీవితంలోనండి కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. కొన్ని సంవత్సరాలు బాగుంటాం, కొన్ని సంవత్సరాలు కష్టాలు అనుభవించడం అనేది ఉంటుంది. అలాగే మనకి రేపు వచ్చే సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఏంటి అని అంటే మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత పిల్లలు అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, కొన్ని వ్యసనాలకి బానిసైపోయే అవకాశాలు ఉంటాయి. అందులోనూ భార్యాభర్తల మధ్యన ఎక్కువ శాతం గొడవలు అయిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు చిన్న సంస్థలు అయితే చాలా మట్టుకు దెబ్బతినేస్తాయి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఎక్కువ శాతం ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు. ఏంటి జీవితం ఇంతేనా, ఇలాగే ఉంటుందా, జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా రాదా అనేటట్టుగా ఉండే అవకాశాలు 2025లో రాబోతున్నాయి. కానీ భయపడక్కర్లేదు. తర్వాత అపరాలకి వచ్చేటప్పటికి అపరాల విషయంలో మ్యాక్సిమం ఎక్కువ శాతం అంటే కొన్ని పంటల రేట్లు పెరిగిపోయి, కొన్ని పంటల రేట్లు తగ్గిపోయి, కొన్ని రేట్లు పెరిగిన పంట ఎక్కువ శాతం పండదండి. పండగ దానికి గిరాకీ పెరిగిపోతుంది. అలాగే కొన్ని పంటలు బాగా పండుతాయి, దానికి రేటు తగ్గిపోవడం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం రైతు పంటంతా పండించిన తర్వాత చేతికొస్తుంది అనుకునే టైంకి ఆయనకి కష్టాలు, ఇబ్బందులు, లేదంటే గాలి ఇలాగా ఏంటంటారు ప్రకృతి వైపరీత్యాలతోటి ఇబ్బందులు కలిగి ఆ పంట చేతికి రాకుండా రైతు నష్టపోయే అవకాశాలు వచ్చే సంవత్సరం ఉన్నాయి 2025లో. అలాగే మీకు వచ్చేటప్పటికి చాలా మటుకి కాటన్ అంటే పత్తి బాగా పండుతుంది. కాకపోతే పత్తి పండినంత మాత్రాన బట్టలకు వచ్చేటప్పటికి ధరలు పెరిగిపోతాయి. అలాగే బంగారం ధరలు చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా మట్టుకి బంగారం ధరలు పెరిగిపోతాయి. బంగారం ధర పెరుగుద్ది, వెండి ధర పెరుగుద్ది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఒక మాట, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిరుడు నేను చెప్పాను, అమ్మ బంగారం ధర బాగా పెరుగుతుంది అనేసి నేను చెప్పాను, బంగారం వెండి పెరుగుతుంది అని చెప్తే కొంతమంది అని కాదు, ఒకళ్ళో ఇద్దరు బంగారం ధర పెరుగుతుంది అన్నారు కదమ్మా, తగ్గింది అనేసి అన్నారు. మీరు గనక 2024 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏది మనకి డిసెంబర్ 31 వరకు చూసుకోండి, బంగారం ధరలు ఎన్నిసార్లుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని తపాలుగా పెరిగిందన్నది మీకే అర్థమవుతుంది. ఇది మరి నాకు ఆ భగవంతుడి దయ వల్ల న్యూమరాలజీ ప్రకారం నేను చూసుకునే నేను మీకు చెప్పడం అనేది జరిగింది కదా. ఎంత పెరిగింది మీకు బిస్కెట్కి వచ్చేటప్పటికి దగ్గర 2 లక్షల దాకా పెరగడం అనేది జరిగింది. మరి అది ఎంత పెరిగినట్టు సామాన్యుడు కొనుక్కోగలడా? అలాగే ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు వెండి కూడా పెరిగిపోయింది. వెండి కూడా పెరిగింది అంటే మరి పెరిగినట్టే కదా. తరగడం అయితే రూపాయి తరుగుద్దేమో, పెరగడం అయితే 100 రూపాయలు పెరగవచ్చు. అలాగే 2025లో కూడా ఖచ్చితంగా బంగారం రేటు పెరుగుతుంది. మీకు ఏమన్నా కొద్దో గొప్ప డబ్బు ఉంటే కనుక కొనుక్కోండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాను. దానివలన మీ దగ్గర చేతిలో క్యాష్ పెట్టుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టానికి ఎవరినైనా అడిగితే ఇచ్చే పరిస్థితి లేకపోగా ఇవ్వాల్సి వస్తే ఎక్కువ వడ్డీ తీసుకుని ఇస్తారు. ఆ తర్వాత మనం ఇబ్బందులు పాలైపోతాం.
అందుగురించే మీరు సంపాదించిన సంపాదనలో కొద్దో గొప్పో పక్కన డబ్బులు పెట్టుకున్నారనుకోండి, అవి మావి కాదు అని అనుకుంటే మీకు స్వామి దయ వల్ల కష్టం రాకూడదనే నేను పరిహారాలు కూడా చెప్తున్నాను. ఒకవేళ కష్టం వస్తే ఈ డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టుకుని ఆ కష్టాన్ని తీర్చుకోవచ్చు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఒకవేళ అడగాల్సి వచ్చినా కొద్దో గొప్ప అడిగి ఆ కష్టం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకొకటి, మీకు వచ్చేటప్పటికి వచ్చే సంవత్సరం చాలా మట్టికి కొన్ని ప్రాంతాల్లో మీకు భూమి రేట్లు పెరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లో భూమి రేట్లు తగ్గుతాయి, కొన్ని ప్రాంతాలకు వచ్చేటప్పటికి పొలం రేట్లు పెరుగుతాయి, కొన్ని ప్రాంతాలకు వచ్చేటప్పటికి పొలం రేట్లు తగ్గుతాయి. ఈ రకంగా కూడా 2025లో జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే పళ్ళు విషయానికి వస్తే చాలా మట్టుకి పళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బాగా పండుతాయి, కానీ ఎక్కువ శాతం పురుగు, అంటే దానికి పురుగు పట్టి ఆ పళ్ళు పండిన పళ్ళు కూడా నష్టపోవడం, రైతు నష్టపోవడం, తర్వాత మన చేతికి రాకపోవడం, మనం తినడానికి ధరలు పెరగడం అనేది ఉంటుంది. అలాగే మామిడి పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి కూడా వచ్చే సంవత్సరానికి పంట అయితే బాగా పండుద్ది, కానీ గిరాకీ మాత్రం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే దానికి పురుగు ఎక్కువగా పట్టడం అనేది ఉంటుంది. ఇది మీకు 2025లో అలాగే ఎక్కువగా చలి, ఎక్కువగా ఎండలు, ఎక్కువగా వర్షాలు, ఇవి అన్నీ అతిగా జరిగే అవకాశాలు 2025లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి, ఎలా ఉంటాం, ఎలా ఉండాలి అంటాం ఎందుకండి? మనకి కలియుగవాసుడు మనకు ఉన్నారు కదా. ఉన్నప్పుడు నేను మీకు చెప్తున్నాను, 1 తారీఖు వస్తుంది అన్నప్పుడు ఏ మంత్రాలు చదవాలి, ఎలాగ భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ పండు పట్టుకెళ్ళాలి, మీరు ఏ పండు తినాలి, ఎంత డబ్బులు తీసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాను. అవి పాటించండి, హాయిగా జీవితం వెళ్ళిపోద్ది. ఇలా జీవితం హాయిగా వెళ్ళిపోయి నేను చెబుతూ వచ్చిన తర్వాత హాయిగా జీవితం వెళ్ళిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మా. నిజమే కదా, నేను చెబుతున్నాను, స్వామి చేస్తున్నారని నేను నమ్మటంతో పాటు జనం కూడా నమ్ముతారు. అది వేరే వాళ్ళకి బలాన్ని ఇచ్చి వాళ్ళ జీవితంలో కూడా ఆ పరిహారాలు పాటించి చక్కటి అదృష్టానికి వాళ్ళు వెళ్ళేలాగా చూసే ప్రయత్నం మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి 2025 మీ అందరి జీవితాల్లోనూ అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ విశేషాలు తెలుపుతూ అలాగే మీకు వచ్చేటప్పటికి ఇవన్నీ నేను చెప్పుకుంటా వచ్చాను కదా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి అని అంటే, మీకు ఇదే ఇయర్ వచ్చినప్పుడు అంటే 2016లో వచ్చినప్పుడు మనకి ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళి చాలా మలుపు తిరగడం అనేది జరిగింది. అది ఏంటి అని అంటే, 1000 రూపాయల నోటుని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అందరిలోనూ కూడా అల్లకల్లోలం, అంటే దాచుకున్న నోట్లని తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఇచ్చేసేసి అది బ్యాన్ చేశాక కొంచెం ఇబ్బందులు, తర్వాత కొన్ని రోజులకి మీకు 2000 నోటుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 2016లో జరిగింది. మొత్తం టోటల్ కలిపితే 9 వస్తుంది. మీకు అదే రకంగా ఇప్పుడు గనక కౌంట్ చేసుకున్నట్టయితే 2025 కూడా మీకు ఇయర్ 9 వస్తుంది. అంటే అప్పట్లో చూసారా, ఆ ఇయర్ చాలా చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితుల్ని చాలామంది మన మొత్తం ఇండియా అంతా పరిస్థితిని ఎదుర్కొన్నారు, చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాంటిది వస్తుందని నేను చెప్పను. అంటే కొన్ని మార్పులు వస్తాయి. అలాంటి టైంలో ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు చాలా మట్టికి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంటి నుంచి వచ్చే పరిస్థితులు వేరు, దేశం నుంచి వచ్చే పరిస్థితులు వేరు. ఎందుకనంటే 2016 అనేది మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది, అలాగే 2025 ప్రపంచం అంతా నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా ప్రపంచం అంతా డేట్ మారుతుంది, ఇయర్ మారుతుంది. కాబట్టి అక్కడక్కడ పరిస్థితులను బట్టి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుగురించే మీకు నేను చూసుకుని మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనివలన మంచే జరిగింది, కానీ కొంచెం మనం ఇబ్బంది పడడం అయితే కొంతమంది ఇబ్బంది పడ్డామమ్మా అనేసి అన్నారు. అలాంటిది రేపు వచ్చే ఇయర్ ఉండబోతుంది. అంటే డబ్బులు ఇలాగ ఆపేస్తారు ఇది అన్నది కాదు, ఏ రకంగా వస్తుంది అన్నది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి.
2016లో ఆర్థికంగా మీకు డబ్బులు బ్యాన్ చేయడం అనేది జరిగింది. 2025లో ఏం జరుగుతుందో అన్నది పక్కన పెడితే వ్యాపారంలో కానీ ఇందులో డబ్బు పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అధిగమించాలి అంటే భగవంతుడి పాదాలు పట్టుకొని భగవంతుడిని ఆరాధిస్తే సరిపోతుంది, భయపడక్కర్లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండమ్మా, ఇవన్నీ నేను చెప్పానని మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకనంటే భగవంతుడు కలియుగవాసుడు మనకున్నారు. నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి, చక్కగా అందరికీ వర్తించే రెమెడీస్ కొన్ని చెప్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్తాను, దాని ద్వారా వాళ్ళు బాగుపడతారు. ఇలా మొత్తం అందరికీ చెప్పిన రెమెడీస్కి అందరూ బాగుపడతారు. కాబట్టి 2025లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరి జీవితంలోనూ కూడా స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.